కశ్మీర్ కు రాహుల్ గాంధీ వెళ్లారు. శ్రీనగర్, పహల్గామ్ లో రాహుల్ పర్యటిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి రాహుల్ వెళ్లే అవకాశం ఉంది. అటు సైనికాధికారులతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమావేశమయ్యారు. ఉగ్రవాదులపై దళాలు తీసుకుంటున్న చర్యలు సహా జమ్మూ కశ్మీర్లోని భద్రతా అంశాలను అధికారులు వివరించారు. కశ్మీర్ కు రాహుల్ గాంధీ వెళ్లారు. శ్రీనగర్, పహల్గామ్ లో రాహుల్ పర్యటిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి రాహుల్ వెళ్లే అవకాశం ఉంది. అటు సైనికాధికారులతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమావేశమయ్యారు. ఉగ్రవాదులపై దళాలు తీసుకుంటున్న చర్యలు సహా జమ్మూ కశ్మీర్లోని భద్రతా అంశాలను అధికారులు వివరించారు. రాహుల్ కశ్మీర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హై ప్రొఫైల్ విజిట్స్ ఈ రోజు రెండున్నాయని చెప్పొచ్చు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వెంటనే ఆ యొక్క సంఘటనా స్థలానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి వెళ్లారు. అయితే ఆ తర్వాత ఈ రోజు ఆర్మీ చీఫ్ అక్కడికి కొద్దిసేపు క్రితం వెళ్లారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత పార్లమెంట్ లో ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఈ ఇద్దరి పర్యటన నేపథ్యంలో కాశ్మీర్ లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారని చెప్పొచ్చు. సో ఈ రెండు హై ప్రొఫైల్ విజిట్స్ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. రాహుల్ గాంధీ నిన్న మనం చూసాం సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశంలో మొత్తం 7 ముఖ్యమైనటువంటి తీర్మానాలను చేయడం జరిగింది. అక్కడ పహల్గామ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూనే ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు కూడా తాము మద్దతిస్తామంటూ సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారు. అదేవిధంగా బీజేపీపై కూడా విమర్శలు చేశారు. ఈ దాడిని రాజకీయంగా వాడుకోకూడదంటూ బీజేపీకి కూడా చురకలు ఇస్తూ మొత్తానికి ఈ యొక్క పహల్గామ్ దాడికి సంబంధించి అందరూ కూడా ఏకతాటిపై రావాలి అంటూ సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. దాన్ని మనం చూసాం. ఆ తర్వాత రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే ఈ యొక్క కేంద్ర రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా పాల్గొని సుమారు 2 గంటల పాటు ఆ సమావేశం జరిగింది. అందులో కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ భద్రతా వైఫల్యం పైన కూడా కొంత చర్చ జరిగింది. అందుకు అక్కడ భద్రతా వైఫల్యం జరిగిన మాట నిజమే. కాకపోతే ఆ యొక్క పహల్గామ్ మెడోస్ ఏవైతున్నాయో బహిర్భూములు వాటన్నిటిపై అక్కడ అసలు భద్రతా దళాలకు చెప్పకుండా ఈ పర్యాటకులను స్థానికులే వదిలేశారు. అందుకే అక్కడ భద్రతా దళాలు లేవు అంటూ ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. సో వీటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసేందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం అనంతనాగ్ లో హాస్పిటల్లో ఏదైతే ఈ దాడిలో గాయపడిన వారిని నేరుగా రాహుల్ వారిని కలుసుకుని అనంతనాగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో వారిని కలుసుకుని వారిని పరామర్శిస్తారు. వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. ఆ తర్వాత నేరుగా పహల్గామ్ కు చేరుకుంటారు. ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించి అక్కడ భద్రతా దళాలతో కొంత సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఏ విధంగా ఇది జరిగింది, ఎట్లా దీన్ని చేశారు, అసలు దీన్ని అనుకున్నటువంటి కుట్ర ఏంటి, వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి ఆయనకు అంతా కూడా కొంత
ఈ సమీక్షించి అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటిపైన కూడా వాళ్ళకు ఒక ఆయనకి నివేదిక అందజేసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఆయన మళ్లీ వెనక్కి రాబోతున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ యొక్క పెహల్గాం దాడికి సంబంధించి నిరసనగా దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించాలని. సో ఆ ర్యాలీలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. సో ఈ రోజు బహుశా కాశ్మీర్ లో ఆయన కనుక ఇక్కడ ఢిల్లీకి రాలేకపోతే అక్కడే అనంతనాగ్ లేదా జమ్మూ కాశ్మీర్ లోనే ఆయన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. లేదంటే ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ప్రస్తుతం అయితే అక్కడ రాహుల్ గాంధీ పర్యటన ఒక పక్క జరుగుతుంది, మరో పక్క ఆర్మీ చీఫ్ ద్వివేది పర్యటన కూడా అక్కడ జరుగుతుంది. ఆర్మీ చీఫ్ కూడా అన్ని విధాలుగా అంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యలు ఏమేమి తీసుకున్నారు, తర్వాత ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ గురించి కూడా అక్కడ భద్రతా దళాలకు సంబంధించినటువంటి అధికారులతో చర్చిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి 3 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూడా భద్రతా దళాలు పేల్చేశాయి. ఒక ఉగ్రవాదిని అయితే మట్టుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో దానికి సంబంధించి వాటన్నిటిపైన ఆర్మీ చీఫ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి పోబోతున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏమున్నాయి, తర్వాత నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగినటువంటి హై లెవెల్ కమిటీలో కూడా ఆర్మీ చీఫ్ పాల్గొన్నారు, నేవీ చీఫ్ పాల్గొన్నారు. సో ఈ యొక్క ఒకవేళ గనక అక్కడ రిటాలియేట్ చేయాల్సి వస్తే పాక్ కవింపు చర్యలకు పాల్పడితే తాము ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏ విధంగా తమ ప్రతిచర్యలు ఉండాలి అనే దానిపైన కూడా చర్చించారు. సో వాటన్నిటిని కూడా అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో చర్చించి బీ రెడీ అంటూ వాళ్ళను అలర్ట్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరి పర్యటన ప్రస్తుతం అక్కడ కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.